దేవుడు చెప్తున్నాడు ఈరోజు చిన్ననాటి నుంచి వారిని క్రమశిక్షణలో పెంచు. దేవుడు పిల్లలు మనకి ఎందుకు ఇస్తాడంటే మనల్ని నమ్మిస్తాడు. ఎవరి మీద అయితే దేవునికి నమ్మకం ఉంటుందో వారికి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. ఇప్పుడు ఎవరికైనా ఏ బాధ్యతను అప్పగించారనుకోండి, ఎందుకు అప్పగిస్తారు? ఆ పని నాశనం చేసేస్తాడు అన్న వాళ్ళకి అప్పగిస్తారా? ఖచ్చితంగా అప్పగించు. ఆ పనిని సక్రమంగా చేస్తాడు అని నమ్మిన వారికి మాత్రమే పని మనం అప్పచెప్తాం. ఇప్పుడు దేవుడు మనకి పిల్లల బాధ్యతను ఇచ్చాడంటే ఏంటి? మనల్ని నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని మనం గొమ్ము చేయకూడదు. అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు నా కోసం ఎక్కెక్కిపడి ఏడుస్తున్నారు కదా, మీరు నా కోసం ఎక్కెక్కిపడి ఏమి చేయక్కర్లేదు, ఏమి ఏడక్కర్లేదు. నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో ఆ పని ముగించుకుని నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆ పని ముగించుకోండి. అలాగే మీకు బాధ్యత కూడా ఇవ్వబడింది. మీ పిల్లలు వారిని కూడా సక్రమంగా పెంచండి. దానికోసం వెళ్ళండి.